ఇంతవరకు మిమ్మల్ని కావచ్చు, పాశం యాదగిరి అన్నని కావచ్చు, ఇలాంటివన్నీ కొంత తక్కువ మంది మాట్లాడుతున్నారు. తెలంగాణకు ఎలాంటి తెలంగాణ ఆత్మగౌరవం మీద ఎలాంటి దెబ్బ పడ్డా కూడా మీ గొంతులు లేస్తూ ఉంటాయి. ఇంతవరకు ఎవరు మీ మీద మాట్లాడలేదు. నేను ప్రేమతో తిడుతున్నా అని చెప్పి సంపత్ నాయక్ అని ఒక వ్యక్తి, జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు, అరే తొరే అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు చేసింది మీ పట్ల. పాశం యాదగిరి అన్నని కావచ్చు, పృథ్వీరాజ్ అన్నని, మిమ్మల్ని నేను ప్రేమతో తిడుతున్నా, మీరంటే నాకు ప్రేమ ఉంది అని చెప్పి ఈ రకంగా ఆయన తిడుతూ ఉన్నాడు. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలు? ఆయన తెలుసా అసలు కనీసం మీకు? బ్రదర్ ఆయన ఎవరో తెలియదు. నేను వీడియోలల్లా మంగళి బాధితుడేమో అనుకున్నా. వాళ్ళు వీళ్ళు చెప్తాను మంగళి బాధితుడు కాదు, మంగళి బాధితుల్లో పైసలు ఇప్పిస్తా అని పోయిండు, అందరు పైసలు ఇప్పించేసిండు, అందరు హ్యాపీగా ఉన్నారు అంటే పోతే ఇప్పించినట్టే కదా, ఇప్పించేసిండ్రు అందరు హ్యాపీగా ఉన్నారు అని చెప్పి తెలిసింది. సరే ఇంకా తిట్టినోళ్ళల్లా ఒకడు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ పెట్టుకొని స్కాలర్షిప్ కూడా తీసుకుందంట, అది ఆర్టీఐ వేసి కూడా బయటికి తీసిందంట అని చెప్పి అలా మాట్లాడిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు. అట్లా డిఫరెంట్గా నేను ఒక్కటే చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మొదలుపెట్టి నా గురించి నెగిటివ్గా మాట్లాడేటోళ్ళు ఒకరో ఇద్దరు సీఏలు ఉంటారు. అది ఏంటంటే వాళ్ళు మంచి పోస్టింగ్లు ఇచ్చింది కదా, వాళ్ళు మెచ్చుకోవాలని ఒకళ్ళు ఇద్దరు నన్ను ఏమన్నా అంటే అంటారు. అది కూడా వ్యక్తిగతం కాదు, వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చిన వాళ్ళు మెచ్చుకోవాలని చెప్పి నన్ను ఇబ్బంది పెడతారు. 99% నన్ను అనేటోడు ఎవరు లేడు. అసలు వాళ్ళ కళ్ళలో మీరు కనబడకుండా చూసుకోండి అంటున్నా. నాకు బ్లైండ్గా నన్ను ఇష్టపడే చాలామంది ఉన్నారు. 100% అదే అంత చాలామంది 90% ఉన్నారు. కాబట్టి వాళ్ళతో నాతో నీకేమి ఇబ్బంది ఉండదు. వాళ్ళతో మీ మాటల వల్ల వాళ్ళు చాలామంది హర్ట్ అయ్యారు. నేను అసలు పట్టించుకోను. రేవంత్ రెడ్డి నా యావరేజ్ లీడర్ అన్నాడు ఒక ముఖ్యమంత్రి, ఒక బహిరంగ మీటింగ్లో పెట్టే నన్ను తిట్టాను. కాబట్టి నేను మీరు ఎవరైతే నా గురించి మాట్లాడుతూ ఉన్నారో, నా పేరు తీస్తుండ్రో, మీరు నన్ను అభిమానించే పోలీసు వాళ్ళు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, ఇట్లా కర్షకులు కానీ చాలామంది ఉంటారు. తెల్లాలేస్తే నేను ఎన్హెచ్ఆర్సీల కేసులు వేస్తూనే ఉంటాను. ఆ అభిమానులు కళ్ళలోకి వెళ్ళి కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటుంది అంటున్నా. వాళ్ళ నరదృష్టి మీకు దాకిందనుకో అసలు ఆ కొబ్బరి చెట్లే కాలిపోయినాయి. మనసులు అదే ఆంధ్రాలో కొబ్బరి చెట్లు కాలినాయి, ఇక్కడికి వెళ్ళి దృష్టి అక్కడ దాకి, మరి ఆయనతో ఇక్కడికి మీ వాళ్ళ దృష్టి మీకు దాకింది అనుకో పక్కనే ఉన్నారు. మళ్ళీ ఆయనతో మీ ఇంటికెళ్ళో మొఖాలు గీకాలు ఏమైనా కాలిపోగల జాగ్రత్త అంటున్నా. ఫైనల్గానా మళ్ళీ ఏమన్నా ఉద్యమం పుట్టే అవకాశం కనిపిస్తున్నదా? తెలంగాణలో పచ్చ జెండాలు టీడీపీ హవా నడుస్తూ ఉన్నదని చెప్పి క్లియర్గా అర్థమవుతున్నది. నిన్న పెట్టినటువంటి విగ్రహంతో ఇంకాస్త ప్రజలలో బలంగా ముద్ర పడిపోయింది. నిజంగానే ఇక్కడ టీడీపీ నడుస్తుందా అన్న చందంలో మన తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. బ్రదర్ ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం మంచిగా ఉండాలంటే నేను హైదరాబాద్లో అందుకని నేను దిల్సుకున్న హయత్ నగర్కి వెళ్ళి పటాన్ చెరువు వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, మనకున్న పార్టీ 10 ఏళ్ళు తెలంగాణ ఏర్పడదు, మనకి ఏమైనా ఇబ్బందులు అయినాయా? మనకు ఏమి ఇబ్బందులు కాలే. మీరు ఏ కొత్త హోటళ్ళు పెడితే ఆ హోటల్లో పోయి తింటాను. మీరు ఏ కొత్త హోటళ్ళు పెడితే, మీరు రాయలసీమ ఏ పేరు పెట్టినా, మీరు ఏ పేరు పెట్టినా, మీ పేరు ఈ పేరు పెట్టిన మేము అన్నం అయిపోయాం అన్ని మనం హ్యాపీగా ఉన్నాం కదా. దయచేసి మన జెండాలు మనకు చాలు. ఆ జెండాలు పెట్టుకొని వాళ్ళు పార్టీ పెట్టుకుంటారు, అక్కడ వాళ్ళతో వ్యాపారం నడుస్తుంటారు, వాళ్ళ వ్యవహారం నడుస్తుంటారు, వాళ్ళ దుకాణాలు వాళ్ళకి నడవని మనకొద్దు. ఇక్కడ వాళ్ళు మీ మీద తుపాకులు పెట్టే కాలుస్తుండ్రు కాబట్టి ఆ ట్రాప్లో మీరు పడద్దు. మీకు ఏమైనా మేము నిలబడుతున్నాం, మీకు ఎక్కడ ఇబ్బంది అయినా మేము నిలబడుతున్నాం. అదే అంట మొన్న ఒక సిఐ గారు అరే తురే అని తిట్టిందంట. ఏది మన విజయవాడకు సంబంధించిన ఇక్కడనే ఉంటారు అంత తిట్టితే మేము స్పందించి అట్లా అంటామని. మేము మీకు ఏమైనా మీ ఇల్లు కబ్జా చేసినా, మీ జాగాలు కబ్జా మీరు ఏమైనా ఇబ్బంది పడ్డా, మీ మీద ఈగ వాలినా మేము ముందు పడుతూ ఉంటాం. మా నరదృష్టి మీకు ఎప్పుడు దాకా జీవితంలో. ఇవాళ హయత్ నగర్కి వెళ్ళి పటాన్ చెరువు వరకు ఉన్న సోదరులందరికీ మీరు చెప్తున్నా, మీరు మా దృష్టి ఎప్పుడైనా దాకిందా మీరు చెప్పండి. ఇలా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యలను మీరు ఎందుకు ఖండించారు? మనకు అవసరం అయ్యేవి. ఎన్టీ రామారావు ఫోటోలు బొమ్మలు ఉన్నాయి, ఉన్న కాడికి ఇచ్చేద్దాం. ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టేది మీరే, రాళ్లతో కొట్టేది మీరే, ఉంచేది మీరే,
కుటుంబస్తులు, అల్లుళ్ళు, పార్టీ మంత్రులు అందరు కలిసి పొడిచి చంపేది మీరే. ఈరోజు వాళ్ళని మనం ఎట్లా మోద్దాం? మనం గొప్ప నాయకుని పొడిచిన వాళ్ళే ఈరోజు దండలేస్తే మనం ఎట్లుకుందాం? నేను మొన్న ఆర్టీసీ దగ్గర అందరూ అరే పొన్నమని నేను అన్నా. ఎందుకన్నా? నేను మీ వల్లనే ఆయన చచ్చిపోయాడు, మీరే వస్తే నేను ఎట్లుకుంటా నేను? అట్లా ఇవ్వాలి. ఎన్టీ రామారావును చంపిన వాళ్ళే తెల్లారి 6 చచ్చిపోయేదాకా ఏడిచినట్టు ఏడ్చి చచ్చిపోయినట్టు. అదే అదా నారాయణ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే, తెల్లారి వరకు ఏడ్చి చచ్చిపోయినట్టు. అంటే చూసుకోండి, నారాయణ భాస్కర్ అందరు నారాయణ భాస్కర్ గారి ద్రోహం ఏం చేయలే. నారాయణ భాస్కరరావు గారు చేయబట్టి ఆయన ఎన్టీ రామారావు గారు ఏం చచ్చిపోలే, మీరు చంపేసే చచ్చిపోయాడు. మీరే విగ్రహాలు పెట్టారు. కాబట్టి నేను ఈ మన తెలంగాణలో అందరం, వాళ్ళు మార్వాడి కానీ ఎవరైనా కానీ, ఈస్ట్ కానీ వెస్ట్ కానీ నార్త్ కానీ సౌత్ కానీ, ఏ దేశం కానీ ఏ ప్రాంతమైనా మనందరం హ్యాపీగా ఉన్నాం. మన పక్కన సముద్రాలు లేవు, నదులు లేవు. ఎంత అంటే అంత ఇల్లు కట్టుకోవచ్చు అబ్బా. ఎన్ని బార్డర్లు అంటే అన్ని బార్డర్లు కావచ్చు. అర్థమైందా? మీరు పాత నగరం ఫుడ్ మీరు ఎంజాయ్ చేయండి. మీ కోనసీమ ప్రాంతంకి వెళ్ళి రాయలసీమ మీ రుచులు ఏమైనా పెడితే, మీ రుచులని బాధాత పెడితే మేము వచ్చి రుచికరంగా తినేపోవాలి. మనకి ఏదో తిప్పాలి. ఆ ట్రాప్లలో పడద్దు, మనం జాగ్రత్తగా ఉందామంటాం. ఆ సెంటిమెంట్స్, ఆ ఎమోషన్స్ మనకు వద్దే వద్దు. సంక్రాంతి పోటీ పండుగ చేసుకొని రాండి, తగినంత మనం కలిసే ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.